నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి 1 కోటి మంది పైగా 1 కోటిని టార్గెట్గా అంటే 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం. నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది లేదా 5.5 కోట్ల మంది అభిప్రాయం తీసుకోవాలి అనుకుంటే గనక దాదాపుగా 190% మంది ప్రజలు మీ మెడికల్ కాలేజీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి మంది అభిప్రాయాలు తీసుకుందాం, అక్కడికన్నా వీళ్ళకి సిగ్గు వస్తుందేమో, బుద్ధి వస్తుందేమో, జ్ఞానం కలుగుతుందేమో అని చెప్పని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా, తోక ముడుచుకుంటారేమో, బుద్ధి తెచ్చుకుంటారేమో అని చెప్పని 1 కోటి మందితో అంటే 1,04,00,000 మంది సంతకాలు పెట్టి, అయ్యా గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించండి, అతనికి చెప్పండి, గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో అమ్మద్దని చెప్పండి, 66 ఏళ్ల పాటు రూపాయికి లీజ్ అంటే దాన్ని ఏంటి అమ్మేయటం కాక ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? ఊరికే మీరు పీపీపీ అని ముసుగు తడిగినంత మాత్రాన ఎకరా అంటే 60-70 ఎకరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని, నర్సింగ్ కాలేజీని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని 350 నుంచి 500 పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మీరు రూపాయి లీజుకి 66 ఏళ్ల పాటు అద్దెకి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి? అమ్మేయటం కాదని అడుగుతున్నాను. అయ్యా తప్పయ్యా ఇది అని చెప్పని 1 కోటి మంది సంతకం పెట్టారు గవర్నర్ గారిని కలిస్తే. అడావుడిగా పాపం సత్యకుమార్ అయిన ఆయన ఒక ఆయన వచ్చాడు. అతను ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అదొక పసుపచ్చ పుష్పం. సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది? ఎరుపుగా కింద ఆకుపచ్చగా భారతీయ జనతా పార్టీ రంగైన ఆ పువ్వు ఎరుపు, అదే కాషాయము ఆకుపచ్చ ఉంటుంది. ఈ పువ్వు, ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పసుపు పువ్వు అయిపోయింది. ఇది ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? అడావుడిగా లోకేష్ గారు పడుకున్నాడు ఇంట్లో. పడుకుంటే లోకేష్ కర్రోడు ఇచ్చుకుని 4 బాది, లెగరా బాబు జగన్మోహన్ రెడ్డి మన కొంప కూలుస్తుంటే మేమేదో కాలేజీల మీద వ్యాపారం చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రచ్చరచ్చ చేస్తున్నాడు, నీకు మంత్రి ఇచ్చాం, సంపాదించుకుంటాక అవకాశం ఇచ్చాం, లేనని 4 బాది తరిగితే అడావుడిగా నిద్రలోంచి లేచి వచ్చి మన లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికాలు పోతున్నాడు. ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఇచ్చాడు, రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీలని లీజు పేరుతో కొనుక్కుంటారో, 66 ఏళ్ల లీజు పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరినీ జైల్లో వేస్తానంటున్నాడు అని చెప్పాడు. ఆయన మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి నీకు చేతనైతే మోడీని జైల్లో, నీకు చేతనైతే అమిత్ షాని జైల్లో, నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో అమ్ముతున్నది నేనే, ఈ విధానం తీసుకొచ్చింది నేనే, సంతకం పెట్టింది నేనే, నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. నాకు ఈ పచ్చపుష్పమైనటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు, ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు, ఇది బీజేపీ పువ్వు కాదు ఇది. ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, వెనకటిగా కూడా చెప్పాను, నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు, మా అన్నయ్యని కొట్టు, మా బామ్మర్దిని కొట్టాను, మొత్తం ఊళ్ళో మా బావని కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించా అంటే, ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను. ఇతను తొంత ఎట్లా ఉందా అంటే, వెనకటికి అంటే పురాణ పురుషులు చెప్పేటువంటి కథ ఒకటి గుర్తుకొస్తుంది. శివుడి మేడలో నాగేంద్ర స్వామి ఉంటాడు కదా, శివుడి మేడలో నాగేంద్ర స్వామి కాలకృత్యాలు తెచ్చుకుంటాకి డ్యూటీలో ఎవడు దొరుకుతాడా అని చుట్టూ చూస్తే ఎవడు దొరకలేదంట. గబాలన అటుగా ఒక బురదపాము వెళ్తుందంట. నాగేంద్ర స్వామి దిగుతా, అరే బాబు శివుడిని తపస్సులో ఉన్నాడు, నేను వచ్చేదాకా మెడకు చుట్టుకుని నాకులాగా కాసేపు నుంచోరా అని చెప్పిలేంట. ఈ బురదపాము ఏం చేసింది, మెడలో శివుడి మెడలోకి వెళ్ళి ఇట్లా నుంచుని పోజు కొడుతుంది. ఎప్పుడైతే శివుడి మెడలోకి వచ్చేసిందో ఈ బురదపాము, పైన గరుత్మంతుడు ఆకాశంలో వెళ్తుంటే ఈ బురదపాము మాట్లాడుతుందంట మెడలోంచి, శివుడి మెడలోంచి. నాగేంద్ర స్వామి కాదు, నాగేంద్రుడు కాదు.
గరుడా క్షేమమేనా అని అడుగుతుందంట. చూడండి దాని పోజు. గరుత్మంతుడు ఏంటి, బురదపాము ఏంటి? గరుడా క్షేమమేనా, జాగ్రత్త అని అంటుందంట. ఆయన గరుత్మంతుడు అన్నాడంట, సరే బురదపాము అని చూశాలే నిన్ను, శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే, దిగరా నీ సంగతి చూద్దాంలే అని చెప్పాను. శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే అన్నాడు. నేనా నువ్వా నేను చెప్పలేదు, నీ సంగతి చెప్పాడు. అట్లాగే నీకు సత్యకుమార్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క దయతో నీకు అధికారం మదం నెత్తికెక్కి ప్రజల్ని మర్చిపోయి ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది, కార్పొరేట్ వైద్యం అని చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం. కాకపోతే ఏముంటుంది? ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా? ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా? నేను అడుగుతున్నాను, నువ్వు మోడీ గారి గురించి చెప్పావు, అమిత్ షా గురించి చెప్పావు కదా, ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్, దాన్ని ఎందుకు పీపీపీ విధానంలో బయటికి ఎందుకు ఇవ్వవు? దమ్ముంటే ఇవ్వు నువ్వు. మోడీ అమిత్ షా అంటున్నావు కదా, పెద్ద పెద్ద కౌరులు చెప్తున్నావు కదా, ఇవ్వవయ్యా సత్యకుమార్ గారు. నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో? పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వైద్యం జరుగుద్దిరా బాబు. నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. మీలాంటి వాళ్ళందరూ కూడా పాలకులుగా రావటం. ఆయన మాట్లాడతాడు, ఈ విధానం పీపీపీ విధానం చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పని. కరెక్ట్గా ఇన్నాకడ శివుడి మేడలోంచి కిందకి వెళ్ళిన నాగేంద్రుడు పైకి బురదపాము వచ్చి గరుత్మంతుడిని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాము లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని. ఖచ్చితంగా అరెస్టు చేసే రోజు వచ్చినప్పుడు, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు, చంద్రబాబు కలిసి దోసేశాడంటే, సరే నాకేం సమాడు దొంగ అయితే వేసేయమని చెప్పడేంటి? లేదు లేదు ఆపమని చెప్తాడా? మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీలను నమ్మేస్తే నిన్నెట్టా లోపల వేయాలో, మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు. చూద్ది కానీ ఆ రోజు మాట్లాడేది కానీ. నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నావు కదా. నా నెత్తి మీద వెంట్రుకలు పీకమని. వెంట్రుకలు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి. జుట్టున్నోడికి కూడా పట్టదు అది. ముందు నెత్తి మీద వెంట్రుకలు మొలిపించుకుని హైదరాబాద్లో ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు. వెళ్ళి ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్లు చేయాలి సత్యకుమార్ గారు. నిదట్లో లోకేష్ లేపాడని పరిగెత్తుకొచ్చి ఏది పడితే అది మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు 30 కేసుల్లో ముద్దాయి 16 నెలలు జైలు చేసినాడు అది అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? సుమారుగా 150 కేసుల్లో ముద్దాయి అని చంద్రబాబు నాయుడు చేతి కింద పనిచేస్తున్నావు. నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి రాలేదా నేరం చేసి? సాక్షాత్తు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అరే దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళారా, రాజశేఖర రెడ్డి గారు బతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మీకు ఎదురు చెప్తే, జగన్మోహన్ రెడ్డి మీకు ఎదురు తిరిగితే, మీకు బానిసలాగానే బతకనని చెప్పి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడయ్యాడా అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు, మీకులాగా రంగులు మార్చే పువ్వు కాదు ఆవిడ, నికార్సైన పువ్వు, నికార్సైన కమలం ఆవిడ. మరి ఆవిడ ఏం చెప్పింది పార్లమెంట్లో? నీ బోర్డు సర్టిఫికేట్ నీకు కావాలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీ సర్టిఫికేట్ నువ్వు చెబితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సూపరింటెండెంట్లు నీ మాట లెక్క చేయరు. నువ్వు మళ్ళీ నీ సర్టిఫికేట్ ఒకటి మాకు కావాలా? నీ సర్టిఫికేట్ ప్రజలు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటండి సర్టిఫికేట్ని? ఇవాళ ఖచ్చితంగా సత్యకుమార్ గారు నువ్వు జుట్టు మొలిపించుకుని నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి, ఎక్కడైతే మెడికల్ కాలేజీల్లో నీ చేయి కూడా, అంటే నీ మీద కూడా పాపం అంటుతుంది కాబట్టి ఆ సంపాదించుకున్న పాపంతో జుట్టు మొలిపించుకురా హైదరాబాద్ వెళ్ళి.
ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్ది. కానీ జుట్టు లేనివాడిని ఏం పీకుతాం, ఉన్నవాడిని అయితే పీకుతాం. కానీ కాబట్టి నోరు మాట్లాడేప్పుడు సభ్యత సంస్కారం నోరు సంభాళించుకుని మాట్లాడితే ఖచ్చితంగా మీరు చేసి చూడండి. సత్యకుమార్ గారు మోడీ గారి దగ్గర నీ పాపాలని చెప్పి ఖచ్చితంగా వేయటం ఖాయం అనేది కూడా ఏం భయపడాల్సిన పని లేదు. అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటలను నమ్మి సత్యకుమార్ మాటలను నమ్మి సత్యకుమార్ ఉన్నాడు కదా మోడీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర ఆయన చూసుకుంటాడే పైరువి చేస్తాడే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆయనతో పాటు మీరందరూ కూడా ఈ పాపంలో ప్రజల ఆస్తిని దోచేయటానికి ఎవరైతే అడుగు ముందుకేశారో ఈ రొంపిలో దిగారో ఈ బురదలో దిగారో ఖచ్చితంగా అందరూ చట్టం మేరకు శిక్షించబడతారనేది కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ